మాస్ జాతర ట్రైలర్ చూశాను. ట్రైలర్ ఎలా ఉందంటే అదిరిపోయింది, మామూలుగా లేదు. మార్వలెస్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అవుట్ స్టాండింగ్. ఒక్కటంటే ఒక్కటి కొత్తది లేదు, అన్నీ చూసినట్టే ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. రవితేజ ముందు సినిమాల ట్రైలర్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగనే ఉంది. సేమ్ సీన్స్, సేమ్ డైలాగ్స్, సేమ్ షార్ట్స్, సేమ్ కాస్ట్యూమ్స్, సేమ్ 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 అన్నీ సేమే. కొత్తది ఏదైనా ఉంది అంటే అది హీరో రైల్వే పోలీస్, అదొక్కటే దీంట్లో కొత్తది, మిగతాదంతా సేమే. అడవి వరం ఏదో ఫిక్షనల్ విలేజ్. ఇందులో ఒక విలన్ నవీన్ చంద్ర. మనవాడు కిలోలు 2 కిలోలు కాదు, టన్నులు టన్నులు గంజాయి పండించేటట్టున్నాడు. సో పైగా దీని ఎక్స్పోర్ట్ కూడా. సో దీనికోసం గూడ్స్ ట్రైన్ ఒకటి కావాలి. ఆ స్టేషన్ రైల్వే పోలీస్ వచ్చేసి మన హీరో. సో వీడు పంపించాలనుకోవడం, మనవాడు ఆపాలనుకోవడం, ఇదే ఇద్దరి మధ్యలో టసిల్. బేసికల్గా కమర్షియల్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. మరి ఇష్టమని చూసిందే చూసి దట్టు సేమ్ హీరో సేమ్ స్క్రిప్ట్లు ఎన్నెన్ని చూస్తాం. మనకు కూడా పేషెన్స్ కావాలి కదా. ఈ ట్రైలర్లో ఇంకో ట్రెండ్ కూడా ఫాలో అయినారు. అదేంటంటే వింటేజ్ హీరో బ్యాక్. స్టైల్, బాడీ లాంగ్వేజ్, మ్యూజిక్ ఇంతవరకు ఓకే. మరి సీన్లు అంటే కష్టం కదా. ఆ ట్రైలర్లోనే విక్రమార్కుడు, వెంకీ ఈ సినిమాల సీన్స్ రెఫరెన్స్ అయితే కనపడినాయి. సో ఇంతవరకు ఆగితే బాగుంటుంది. సినిమా నిండా ఇవే అనుకో, ఇది కూడా చాలా కష్టం. సినిమాటోగ్రఫీ బాగుంది, రవితేజ చాలా బాగున్నాడు. అది ఒక డైలాగ్ కూడా ఉంది, ఈస్ట్ జోను, వెస్ట్ జోను, నార్త్ జోను, సౌత్ జోన్ ఉంటుంది. నేను ఎంటర్ అయితే ఒకటే జోను, అది వార్ జోన్. ఈ డైలాగ్ బాగుంది. హోల్ ట్రైలర్లో ఇది ఒకటే చాలా బాగుంది. హీరోయిన్ శ్రీలీల సేమ్ స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేసింది. సో ఈ సినిమాలో కూడా అమ్మాయి సాంగ్స్కి మాత్రమే వచ్చిపోయేలా ఉన్నట్లుంది. బేసికల్గా ఈ అమ్మాయికి సీన్స్ అంటే ఇరిటేషన్ ఉన్నట్టుంది అని ఇలాంటి సినిమాలే చూజ్ చేసుకుంటుంది అమ్మాయి. సో ట్రైలర్లో ఏదో కామెడీ ట్రై చేసినారు, దేవిప్రియ, భానుప్రియ. సో జనగణమన ఎవరు రాసినారంటే పూరి జగన్నాథ్. ఇవైతే అంత నవ్వు రాలేదు, సారీ బాస్. ఇంకా నవీన్ చంద్ర, సో ఆ గెటప్ బాగానే ఉంది. ఏదో బైసన్ గెటప్ వేసినట్టున్నారు, ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ అలా ట్రై చేసినట్టున్నారు. సో ఇంకా మ్యూజిక్ వచ్చేసి బీమ్స్. సో కమర్షియల్ ట్రైలర్కి ఎంతవరకు కావాలో అంతవరకు అయితే ఆయన ప్రయత్నం అయితే ఆయన చేసినాడు. ఓవరాల్గా అయితే ట్రైలర్లో అంత సర్ప్రైజ్లు అయితే ఏం లేవు. మేబీ సినిమాలో ఉంటాయని కోరుకుందాం. సో 31st రిలీజ్ అవుతుంది. చూసిన తర్వాత మరింత డీటెయిల్గా మాట్లాడుకుందాం. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.